దేశంలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. వెరైటీ రకాలకు మారుపేరుగా నిలుస్తోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న రైతులు కొత్త పంతాలో ముందుకు సాగుతున్నారు. ఎకరం పొలంలో 60 రకాల వరి వంగడాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న యువ రైతు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామం యువ రైతు షేక్ సుబానీ తన ఎకరం పొలంలో 60 రకాల వరి వంగడాలను సాగు చేస్తూ ప్రత్యేకతను చాటుతున్నాడు. మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయిలాండ్ దేశాల నుంచి విత్తనాలను సేకరించి సేద్యం చేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయానికి భారతదేశం పెట్టింది పేరు. దేశీ వారి విత్తనాలు దిగుబడి తక్కువగా ఉండటం, పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విత్తనాలను సంకరం చేసి తక్కువ కాలంలో పండే వరి వంగడాల వైపు మొగ్గు చూపుతున్నారు మన రైతులు. కాలక్రమంలో దేశీ రకం వరి సాగు తగ్గడంతో వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య ప్రజలు దేశీవాళీ ఆహార పంటలను ఇష్టపడుతున్నారు. దేశీ వరి వంగడాల్లో ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలను గుర్తించిన కొంతమంది కొన్ని రకాల వరి వంగడాలకు తిరిగి జీవం పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుబానీ సాంప్రదాయ వరి వంగడాల ప్రాముఖ్యతను గుర్తించి వాటి పరిరక్షణకు నడుం బిగించాడు. 10వ తరగతి వరకు చదువుకున్న సుబానీ వ్యవసాయంపై అమిత ఆసక్తితో వరి పంట సేద్యంలోకి దిగాడు. సాధారణ రైతు మాదిరిగా కాకుండా వెరైటీగా వ్యవసాయం చేయాలనుకున్న సుబానీ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని ఎంచుకున్నాడు. ఉనికి కోల్పోయే ప్రమాదం ఉన్న దేశీవాళీ విత్తనాలతో సాగు చేయడం ప్రారంభించారు సుబానీ. ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల వరి వంగడాల గురించి తెలుసుకుంటూ విత్తనాలను సేకరించి సాగును ప్రారంభించాడు సుబానీ. గత 6 ఏళ్లుగా దేశీ విత్తనాలు లేక విదేశీ వరి విత్తనాలను సేకరించి వినూత్న పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 1.20 ఎకరాల పొలంలో 60 రకాల వరి వంగడాలను పండిస్తున్నారు. వీటితో రత్నచోడి, దత్వాన్, మాండియా మాంజా, నవారా, మురిని ఖైమా, తులైపాజ్, బహుముఖి, బంగారు గులాబీ తదితర వంగడాలు ఉన్నాయి. మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి సైతం విత్తనాలను సేకరించి సేద్యం చేస్తున్నారు. నేను గత 6 ఏళ్ల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందులో దేశీ వరి వంగడాల్ని పండిస్తూ వస్తున్నాను. ఈ దేశీ వరి వంగడాల్లో సంవత్సరం పెంచుకునే మొదట ఒక 40 వెరైటీలతోటి మొదలుపెట్టి ఇప్పుడు 80 వెరైటీలు డెవలప్ చేసే ఇదికి చేస్తున్నాము. వీటిల్లో ఆ మెడిసినల్ వాల్యూస్ వాటిని మనం గ్రహించి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ వెరైటీని మనం ప్రిఫర్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఆ విధంగా ఈ 6 సంవత్సరాల్లో ఒక 60 వెరైటీలు మామూలుగా కొద్దిగా ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం. తర్వాత ఇవి శాంపిల్స్ బయట రాష్ట్రాల నుంచి మనం ఈ వెరైటీలన్నీ సేకరిస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పూర్తిగా ఈ దేశీ వరి వంగడాలు అనేవి కనుమరుగైపోయాయి. వీటిని మనం బయట రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళు కొద్దిగా శాంపిల్స్ అలా ఇస్తూ వస్తున్నారు. ఆ శాంపిల్స్లో మనం ఒక 20 వెరైటీలు ట్రయల్ రన్లో ఉన్నాయి. ఒక 60 వెరైటీలు వచ్చేసి 3 సంవత్సరాల నుంచి మన సాయిల్కి అలవాటయ్యి డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి నేను ఎకరా 20 సెంట్లో 3 బ్లాకులుగా చేస్తూ వస్తున్నాను. అంటే తక్కువ కాలం వచ్చేవి, మధ్యస్థ కాలం వచ్చేవి, దీర్ఘకాలికంగా వచ్చేవి మొత్తం 3 బ్లాకులుగా చేస్తూ వచ్చాము. సుబానీ సాగు చేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే రత్నచోళి, అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలున్నాయి. అలాగే తులసిబాసో, ఇంద్రాయణి, కాలబట్టి, మాపిళ్ళై సాంబ రకాలు ఉన్నాయి. మాపిళ్ళై సాంబ రకం వరికి మంచి పోషక విలువలతో పాటు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. ఈ బియ్యాన్ని పెళ్లి కొడుకు బియ్యంగా కూడా పిలుస్తారు. కొత్తగా పెళ్లైన దంపతులకు ఇవ్వడం గతంలో ఆచారంగా ఉండేది. ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతు పుష్టి, వీర్య వృద్ధి కలుగుతుందని చెప్తున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై ప్రాంతం ఈ విత్తనాలకు మూల కేంద్రంగా ఉంది. నాగపట్టణం, తిరుచురాపల్లి, తంజావూరు జిల్లాల్లో రైతులు కొంతమేరకు ఈ వంగడాలను సాగు చేస్తున్నారు. ఏపీలో కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నట్టు తెలుసుకున్న సుబానీ విత్తనాలను సేకరించి సాగు చేస్తున్నాడు. ఏ పెద్ద ఆదాయం గురించి కాకపోయినా కానీ నేను మా ఇంటి ఆరోగ్యం గురించి
ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచించి ఈ వెరైటీలను సేకరించడం, వాటిల్లో ఉన్న వాల్యూస్ని గుర్తించి మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. గత 6 ఏళ్ల నుంచి, కరోనా టైం నుంచి కూడా మేము ఈ చేస్తున్నాము. మన దగ్గర రైతులు కరోనా టైం నుంచి, ఆ జరిగిన సంఘటన నుంచి ఆ రైతులు కొంతమంది మోటివేట్ అయ్యారు. వాళ్ళకి కావాల్సిన వెరైటీ అంటే ఈ దేశీ వరి వెరైటీల్లో మీకు ఏ రోగానికి తగ్గట్టుగా ఆ రోగానికి తగ్గ వరి విత్తనం అనేది దేవుడిచ్చిన విత్తనం అన్నమాట. ఇవి సంవత్సరానికి ఒక్క పంటే పండుతుంది అన్నమాట ఇక్కడ. అందువల్ల మేము ఈ గత 4 నెలలే ఉంటుంది కాబట్టి నేను దీన్ని మా ఇంటి అవసరాల కోసం మనం తిండి గింజలు పండించుకోవడం అనేది చేసుకుంటున్నాను. ఆ తినే తిండి గింజలు కూడా దేశీ వంగడాలు తింటే ఇంకా బాగుంటుంది కదా అనే ఆలోచనతో నేను ఈ దేశీ వంగడాలన్నీ బయట రాష్ట్రాలు, మన భారతదేశంలో 15 రాష్ట్రాల నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అంటే థాయిలాండ్, అమెరికన్ అటువంటి ఏరియాలో నుంచి కూడా మనకు కొన్ని శాంపిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది అనుకున్న వెరైటీ అమెరికన్ వెరైటీ, ఇంకోటి థాయిలాండ్ వెరైటీ ఆ మధ్యలో ఉంది ఒకటి. ఇవి థాయిలాండ్ వెరైటీ. వీటిల్లో ఏంటంటే అక్కడి నేటివ్ సీడ్స్ ఇవి. వాటిల్లో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకొని వాటిని కూడా మనం సేకరించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం పాకల గ్రామంలో యువ రైతు సుబాని చేస్తున్న వివిధ రకాల దేశీ వరి వంగడాల సేద్యం గురించి వ్యవసాయ శాఖ అధికారులు తెలుసుకొని అతన్ని ప్రోత్సహిస్తున్నారు. వారానికి ఒకసారి సుబాని పొలానికి వచ్చి వరి వంగడాలను పరిశీలిస్తున్నారు. సుబాని తరహాలో ఇతర రైతులు దేశీ వారి వంగడాలను తమ పొలంలో కనీసం పావువంతైనా సాగు చేయాలని సూచిస్తున్నారు. సుబాని అనే అతను గత 5 సంవత్సరాల నుంచి కూడా పాకల్లో కొత్త రకాల వంగడాలు తెచ్చి పాకలకు పరిచయం చేసి ప్రతి ఒక్క వంగడం గురించి ప్రత్యేకత చెప్పి ఆ యొక్క వంగడాల వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఇది కానీ అందరు రైతు సోదరులందరికీ పరిచయం చేశాడు. ఈ కొత్త రకాల వంగడాల వల్ల తనకి ఎక్కువ కష్టం పడినా కూడా గ్రామంలోని రైతులు ఎవరు కూడా అతనికి సహకరించకుండా అతను చేసే కష్టాన్ని విమర్శిస్తా 10 మందికి తన గురించి దాన్ని ప్రోత్సహించకుండా తను ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా మొన్న కూడా వచ్చి మా మండల వ్యవసాయ అధికారి సుధాకర్ సార్ వచ్చి క్షేత్రాన్ని సందర్శించి పొలంలో ఉన్నటువంటి చీడపీడలు కానీ తర్వాత ఎరువుల యాజమాన్యం గురించి సుబాని గారికి ఆదేశించున్నారు. అదేవిధంగా పాకల్లో మన సుబాని గారు చేస్తున్న పంటని మేము కూడా వారానికి ఒకసారి వచ్చి చూసి మా వంతు సాయంగా సుబాని గారితో మేము నిలిచి ఉన్నాము. ఎకరం భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ దేశీ వారి వంగడాలను పరిరక్షిస్తున్న సుబాని దేశీయ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సుబాని బాటలో మరింత మంది రైతులు సాగుతారని ఆశిద్దాం.